వెల్కమ్ టు తెలంగాణ రైజ్ న్యూస్. మహారాష్ట్రతో చర్చలకు సహకరించండి, తెలంగాణకు గోదావరి జలాలు ఎంతో కీలకమంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. తాగు సాగు భవిష్యత్ అవసరాలు వాటితోనేనంటూ పేర్కొన్నారు. మెట్రో ఫేజ్ 2 ప్రతిపాదనలను ఆమోదించమంటూ కోరారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర దక్షిణ కారిడార్ను ఒకేసారి చేపట్టమంటూ విజ్ఞప్తి చేశారు. బందర్ పోర్ట్ ఎక్స్ప్రెస్ వేకు అనుమతులివ్వమంటూ కోరారు. వరంగల్ విమానాశ్రయం పనులు త్వరగా ప్రారంభించండి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే ఐఐఎం ను మంజూరు చేయమంటూ కోరారు. దాదాపు 6 కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి గారు చర్చించారు. నీతి ఆయోగ్ మీటింగ్ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ భవిష్యత్ అవసరాలకు గోదావరి జలాల వినియోగం అత్యంత కీలకమంటూ ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. దేశాభివృద్ధికి విద్య వైద్యమే బలమైన పునాది. కులగన్న తర్వాత తెలంగాణ అభివృద్ధి నమూనాను ఏర్పాటు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. నైపుణ్యాభివృద్ధి, ప్రపంచ స్థాయి మౌలిక వసతులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ప్రతి నియోజకవర్గంలోనూ యంగ్ ఇండియా స్కూల్స్ ను ఏర్పాటు చేయనున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీకి స్పష్టీకరించారు. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించాలంటే దేశంలోని ప్రతి విద్యార్థికి, పౌరుడికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందుబాటులో ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. $1 ట్రిలియన్ దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగేస్తుందంటూ వెల్లడించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం 4-5 రోజుల్లో కార్యాచరణ. ఏఐసిసి అత్యవసర సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం. ఆర్థిక సంక్షోభం, నిత్యావసర ధరల పెరుగుదల, నిరుద్యోగం, పరీక్ష పేపర్ల లీక్ వంటి సమస్యలపై మరి దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రజల వద్దకు వెళ్లి వారికి సంఘీభావం ప్రకటించేలా పార్టీ నేతలంతా రోడ్లపైనే ఉండేలా 4-5 రోజుల్లో భారీ కార్యాచరణను ప్రకటించనుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ్ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ఇందిరాభవన్ లో 3 గంటల పాటు జరిగిన పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, పీసీసీ అధ్యక్షుల అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ప్రజాస్వామ్యం లేదు, మరోవైపు సామాన్య ప్రజలు జీవనోపాధి కోసం పోరాడుతున్న దుస్థితి. అందుకే రాబోయే 2-3 నెలల్లో పార్టీ తరపున దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపట్టాలని నిర్ణయించామంటూ పేర్కొన్నారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. గతంలో ఓట్ చోరీ, సర్కార్ చోరీ, ఇప్పుడు సీట్ చోరీ. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ తీరుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు ఫైర్ అయ్యారు. గతంలో ఓట్ చోరీ చేశారు, ఆ తర్వాత ప్రభుత్వ చోరీ చేసిన బీజేపీ ఇప్పుడు ఏకంగా రాజ్యసభ ఎన్నికల్లో సీట్ చోరీకి కూడా పాల్పడింది అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. ఎన్నికల సంఘం సహకారంతోనే బీజేపీ ఇలా చేస్తుందంటూ విమర్శించారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ ను తిరస్కరించిన నేపథ్యంలో గురువారం ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ గారు స్పందించారు. రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో పోటీ మొదలు కాకముందే ముగిసిపోయేలా చేశారంటూ మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమేనంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణ పూర్తిగా రాజకీయ కక్ష, రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. వారిపై తెలంగాణలో ఎటువంటి కేసు లేదు, కేవలం నోటీస్ మాత్రమే ఉందంటూ పేర్కొన్నారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. కాంగ్రెస్ నుంచి ఎవరు చెప్పలేదు కానీ బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోంది. తిరస్కరణ వ్యవహారం అంతా కూడా స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందంటూ నిప్పులు చెరిగారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. ఏఐసిసి చీఫ్ గౌరవ్ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ఏఐసిసి అత్యవసర భేటీలో పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వాకిటి శ్రీహరి గారు తెలిపారు. సీతమ్మ సాగర్ న్యాయ వివాదాల తొలగింపుపై చర్యలు చేపడతామంటూ పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు అడ్డంకులన్నీ తొలగిస్తామంటూ స్పష్టం చేశారు మంత్రులు. భూసేకరణ, పర్యావరణ, అటవీ శాఖ అనుమతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామంటూ తెలిపారు. పోలవరం బ్యాక్ వాటర్ పరిష్కారానికి చర్యలు చేపడతామంటూ స్పష్టం చేశారు. పక్షం రోజుల్లో ప్రాజెక్టు ప్రాంతాల్లో పర్యటిస్తామంటూ వెల్లడించారు.